అందరికీ నమస్కారం. మమతా బెనర్జీ తన ఓటమి మీద కోర్టుకి వెళ్తారట, సుప్రీంకోర్టుకి. అంటే గతంలో సరిపేరుతో బెంగాల్లో 90 లక్షల వరకు ఓట్లు తొలగించారు, దీనివల్ల మాకు ఇబ్బంది జరిగిందని గతంలోనే ఆమె కోర్టుకి వెళ్ళి ఉన్నారు. ఆవిడ కోర్టు చెప్పింది, ఒకవేళ తొలగించిన ఓట్లు 100 మీకు ఓటమి ఎదురైతే, అంటే తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య గ్యాపు ఈ తొలగించిన ఓట్ల కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు మళ్ళా రండి మా కాడికి, ఆ ఓట్ల వల్లే ఓడిపోయామనేది నిరూపణ చేస్తురా అండి, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టు ఆ కేసుని వాయిదా వేసింది. ఇప్పుడు ఎక్కడైతే ఓట్లు తొలగించబడ్డాయో అక్కడే మేము ఎక్కువగా ఓడిపోయాము, ఆ ఓట్ల మందమే మాకు నష్టం జరిగింది అని వాదిస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకి మమతా బెనర్జీ వెళ్తారట. సరే, మమతా బెనర్జీ కోర్టుకి వెళ్ళటంలో తప్పులేదు, కానీ ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు ఎక్కడైతే సరిపేరుతోటి ఓట్ల తొలగింపు ఎక్కువగా జరిగిందో ఆ నియోజకవర్గాలు నిజానికి తృణమూల్ కాంగ్రెసే గెలిచిందంట. ఎక్కడైతే ఓట్ల తొలగింపు ఎక్కువగా జరిగిందో ఆ నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు తృణమూల్ కాంగ్రెసే గెలిచిందట. మనకి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కోర్టుకు పోయి కూడా ఏం నిరూపించగలిద్ది? ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ యొక్క బాధ ఏంది, మమతా బెనర్జీ బాధ ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంటు ఫామ్ కావటాన్ని డిలే చేయాలి, ఈ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు కాకుండా ఆపటానికి ట్రై చేయాలి, కానీ అయ్యే పని కాదు. 9వ తారీఖు బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగబోతుంది. బీజేపీ ఎవరు అన్నది అభ్యర్థి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం జరగబోతుంది. భారతదేశంలో న్యాయస్థానాలని ఆశ్రయించాక అందరికీ ఉంది. కాకపోతే ఇప్పుడు మమతా డిమాండ్ ఏంటంటే ఆ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేంత వరకు ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయొద్దట. ఇది ఎట్ట కుదిరిద్ది? ఇది ఎందుకు కుదిరిద్ది? ఆమె ఎవరు చెప్పడానికి అసలు గవర్నమెంట్ ఫామ్ చేయొద్దని? తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయదట. అసలు ప్రభుత్వం అంటే మమతా బెనర్జీ ఉన్నటువంటి అసెంబ్లీ రద్దయిపోయింది, ఆ అసెంబ్లీ డిజాల్వ్ చేశారు. అసెంబ్లీ డిజాల్వ్ చేసిన తర్వాత కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? అసలు ఎమ్మెల్యే కూడా కాదు మమతా బెనర్జీ. గవర్నర్ కావాలనుకుంటే ఆమెని బర్తరఫ్ చేయొచ్చు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశపరిచి గవర్నర్ కనుక బల నిరూపణ చేస్తే మమతా బెనర్జీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? మనం గెలిచిందంతా అంతమంది ఉంటారు. ఆమెటే ముఖ్యమంత్రి అవుతాయిగా, ఆమెటే ముఖ్యమంత్రిగా ఉంటారు. అసెంబ్లీలో బలం లేకుండా ముఖ్యమంత్రి ఎట సాధ్యం అవుతుంది టెక్నికల్గా? ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి సర్టిఫికేట్ ఇచ్చింది. బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు, 200 మందికి పైగా ఉన్నారు. ఒక బంపర్ మెజార్టీ 206 ఏమో కదా బెంగాల్ బీజేపీ సంఖ్య, అంతమంది ఉన్నారు. మొత్తం 294లో బీజేపీలో సగం బలం లేదు కదా తృణమూల్ కాంగ్రెస్ దగ్గర. బీజేపీకి గెలిచిన ఎమ్మెల్యేలు సగం మంది గెలవలేదు మమతా బెనర్జీ పార్టీకి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు. మమతా బెనర్జీ స్వయంగా ఎమ్మెల్యే ఓడిపోయారు. ఇంకా నాకు అధికారం కావాలి, నేనే ముఖ్యమంత్రిగా ఉంటానంటే ఎట్ట కుదిరిద్ది? ఒకవేళ తనకేదైనా అవకతవకలు జరిగినట్టు అనిపిస్తే, తొలగించిన ఓట్లు అనేది అసంబద్ధం అనిపిస్తే అది కోర్టుకు వెళ్ళి పోరాటం చేసుకోవచ్చు, అంతవరకు తన హక్కు ఉంది. అంతేగాని నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించను, సాంప్రదాయాన్ని గౌరవించను, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను, ఇది కుదరదు. బీజేపీ అయితే చెప్తుంది, నువ్వు సుప్రీంకోర్టు కాకపోతే అంతర్జాతీయ కోర్టుకైనా బామ్మా, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నువ్వైతే పక్కకు పోయి ఆడుకో, ముందు మేము గవర్నమెంట్ ఫామ్ చేసుకొని మేము ప్రజలను పరిపాలించుకుంటాం, మేము బెంగాల్ని చూసుకుంటాం అని చెప్పేసి బీజేపీ చెప్తుంది. సరే చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేటువంటిది. థ్యాంక్ యూ.